and Legislative Affairs on the behalf of the Chief Minister to move the please మీరు కూర్చోండి నేను షార్ట్ డిస్కషన్కి చెప్పాను కదా అలో చేస్తాను టు మోషన్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద తెలంగాణ పేమెంట్ అండ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ అమెండ్మెంట్ బిల్ 2024 మినిస్టర్ గారు మూవ్ చేయండి. Honorable Chairman Sir, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Payment of Salaries and Pension and Removal of Disqualification Amendment Bill 2024 be Motion moved. I request the Minister to explain the aims and objects, salient features of the bill. అధ్యక్ష, తెలంగాణ ప్రజల శ్రేయస్సు గురించి మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతిని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ పథకాలు వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. పేదరికాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన విద్య ఆరోగ్య ప్రమాణాలతో పాటు జీవనోపాధి మెరుగుపరిచేందుకు సహాయపడతా ఉన్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించడంతో పాటు నిర్దిష్ట లక్ష్యాల సాధనగా అత్యుత్తమైన ప్రభావవంతమైన విధానపరమైన నిర్ణయాలను రూపొందించేందుకు సంక్షేమ పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసేందుకు వివిధ రంగాల నుంచి వివిధ నైపుణ్యం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా తెలంగాణ జీతములు పెన్షన్ చెల్లింపులు మరియు అర్హతల తొలగింపు చట్టం నిరర్హతల తొలగింపు చట్టం 1954లోని 2వ చట్టంలోని సంబంధిత నిబంధనలను శాసనము ద్వారా సవరించుటకు నిర్ణయించాము. తెలంగాణ జీతములు పెన్షన్ చెల్లింపు మరియు నిరర్హతల తొలగింపు సవరణ చట్టం 2024 అని దీన్ని పేర్కొంటారు. 1950 షెడ్యూల్ 10 సెక్షన్లో ప్రభుత్వ సలహాదారు పదవులను కొత్తగా నమోదు చేస్తారు. శాసనసభ సమావేశాలు లేని సమయంలో ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఏర్పడినందున గౌరవనీయులైన గవర్నర్ గారు జారీ చేసిన తెలంగాణ జీతములు పెన్షన్ చెల్లింపు నిరర్హతల తొలగింపు సవరణ ఆర్డినెన్స్ 2024 ఆగస్ట్ 31న తేదీన అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో తెలంగాణ జీతములు పెన్షన్ చెల్లింపు మరియు నిరర్హతల తొలగింపు సవరణ బిల్లు 2024ను గౌరవ సభ్యులందరి అనుమతి కోరుతూ శాసన మండలి ఆమోదానికి సమర్పిస్తున్నారు. ఎవరైనా మాట్లాడేది ఉందా? ఎల్ఓపి గారు మాట్లాడు. అధ్యక్ష, ఇప్పుడు ఉద్దేశాలు కారణాలు చెప్పిందో పేదోళ్ళ గురించి అధ్యక్ష, కానీ చేస్తున్నదేమో సలహాదారులకు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ లేదా వాళ్ళ జీతభత్యాల విషయం. గతంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చాలా సీరియస్గా అపోజ్ చేసింది అధ్యక్ష. ఈ సలహాదారులు ఏంది, వాళ్ళ అవసరం ఏంది, క్యాబినెట్ ఉంది, రాష్ట్రంలో అద్భుతమైనటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళని మించి వాళ్ళకున్న ప్రతిభ ఏంది, వాళ్ళే అంత ప్రతిభావంతులైతే వీళ్ళు ప్రతిభ లేనోళ్ళే కదా అనే ధోరణిలో మాట్లాడడం, దాన్ని అపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. బహుశా తమరు కూడా దీని విషయంలో ఒక అభిప్రాయంతో గతంలో ఉన్నట్టు నాకు కొంత సమాచారం ఉంది అధ్యక్ష. మీరు కూడా నేను కేసు వేయలేదు కొత్త మీద కాదు, ఇప్పుడు పెట్టిన బిల్లు ఏదైతే ఉందో, నేను రైతు బంధు అధ్యక్షుడిగా నన్ను కేసీఆర్ వేసినప్పుడు నాకు కూడా ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి అప్పుడు నేను శాలరీ తీసుకోలేదు. సరే, తమరు కూడా ఈ ఇష్యూతో సంబంధం అయితే ఉన్నది. అయితే పేదోళ్ళ పక్షాన మాట్లాడుతూ ఇప్పుడు ఆశాలు ఉన్నారు, చాలామంది చిన్న ఉద్యోగస్తులు టైంలీ మా జీతాలు రావట్లేదు అనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కన్సిడర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మనందరి మీద ఉండంగా ఇటువంటి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఈ వైఖరిని, అంటే ఈ అంశం జోలికి కాకుండా ముఖ్యమంత్రి గారి ద్వంద్వం అయిపోయారు. అధికారంలో ఉంటే ఒక మాట, ఇవాళ ముఖ్యమంత్రిగా ఏ విషయాన్నైతే సీరియస్గా కరాఖండిగా వ్యతిరేకించిండో మరి ఆ రోజు వారు అది మాట్లాడిన తప్ప ఈరోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్ప ఏదో ఒక స్పష్టత రావాలి. కాబట్టి దీన్ని మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తూ ఉన్నాం.